హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అయితే లేచిన తర్వాత నా ఫస్ట్ ముగ్గు అయితే చూపించాను కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఈరోజు అయితే వేశాను. చాలా కష్టంగా వేశాను. ఏంటి కష్టంగా వేసా, ముగ్గు వేయడం కూడా కష్టం అనుకుంటారా? అంటే ఇప్పుడు కొంచెం కూర్చొని అయితే ముగ్గు అయితే వేయలేము కదా, కొంచెం టైం తీసుకొని అయితే పండగ పూట ఇంటి ముందు ముగ్గు లేకుంటే బాగుండదు అన్నట్టయితే ముగ్గు అయితే వేశాను. వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే లంచ్లోకి అయితే ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. చాలామంది దీపావళి రోజు కొందరైతే వండుకోరు, కొందరైతే వండుకుంటారు. మేమైతే వండుకుంటాము, ఎందుకంటే కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చాలామంది అయితే నాన్ వెజ్ అయితే తినరు, మేమైతే తినేస్తాము మ్యాక్సిమం. అంటే దీపావళి రోజు కూడా చాలామంది తినేస్తారు. తినని వాళ్ళు ఉంటే సండే రోజు అయితే దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మేము వచ్చేసి మండే రోజే చేసుకున్నాము. ఇక మటన్ అయితే తీసుకొచ్చాడు కదా, నా స్టైల్లో సింపుల్గా ఎలా వండాలో మీకైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ మటన్ అయితే ఫ్రెష్గా అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మనం మటన్ అయితే ఎందులో ఉడికించుకుంటున్నామో అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఇలాచి, లవంగాలు, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మటన్ అయితే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా, మటన్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అంటే నేను ఏం పెద్ద ఎక్కువ మసాలా అయితే ఏం వేయట్లేదు, సింపుల్గా నా స్టైల్లో నేను ఎప్పుడు చేసే విధంగానైతే చేస్తున్నాను అనమాట. ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ పాటు ఉడికించుకొని మనం కొంచెం ఇందులోకి టమాటా కావాలంటే టమాటా వేసేసుకోవచ్చు, లేకుంటే ప్యూరీలో కావాలన్నా టమాటా ప్యూరీ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక నేనైతే డైరెక్ట్ టమాటాలే కోసి కొంచెం సాల్ట్ వేసి టమాటా అంతా మగ్గే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. అంటే కొంచెం వీడియో నెక్స్ట్ దీపావళి తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట, నైట్ టైంలో కాబట్టి కొంచెం సౌండ్ అయితే వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక దీపావళి అంటే తెలుసు కదా, ఎక్కువ బాంబుల సౌండ్ అయితే వినబడుతుంది. ఇక్కడ వచ్చేసి టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి ఎంత కారం అయితే కావాలో అంత కారాన్ని అయితే వేసేసుకోవాలి. కారం అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపి పెట్టేసుకొని అంటే మటన్ నుంచి మనకు కారం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఎంత కావాలంటే అన్ని వాటర్ అయితే పోసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈసారి చిన్నపిల్లలైనా ప్రెగ్నెన్సీ వాళ్ళైనా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బాంబులకు అంత పొగనేది వస్తుంది కదా, అదంతా పీల్చుకుంటే మనకైనా మన కడుపులో ఉన్న బేబీకైనా చాలా మంచిది కాదు. కాబట్టి కొంచెం దూరంగా ఉంటే, అయినా మీరు పేల్చాలనుకుంటే కొంచెం మాస్క్ అనేది ధరించి మనం మాస్క్ అనేది వేసుకొని 1-2 క్రాకర్స్ లాంటివి కాలిస్తే సరిపోతుంది. ఇక చిన్నపిల్లలు అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి మనం దగ్గరుండి క్రాకర్స్ కాల్పిస్తే అయిపోతుంది. పెద్ద పెద్ద బాంబులు అంటే ఇప్పుడు వాళ్ళు పేలలేరు కదా. చూడండి, నా స్టైల్లో ఇలా సింపుల్గా మటన్ కర్రీ అయితే అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందన్నమాట. అంటే నార్మల్గా నేను వండేస్తాను, కానీ ఈసారి అయితే కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అయితే మిక్సీ పట్టి అయితే వేసాను అనమాట. దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం లంచ్ చేద్దామని అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ నేను, మా పిల్లలు, ఇక మా తమ్ముడు అయితే వచ్చాడు. మేమైతే అందరం వేసుకొని అయితే తినేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో మటన్ కర్రీలో ఒక కాంబినేషన్ ఏంటంటే నేను ఎప్పుడైనా వైట్ రైస్ వండాలని చెప్పాను కదా చాలా వీడియోస్లలో, ఈరోజు బగారా రైస్ చేశాను. అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నార్మల్గా చాలా రకాలుగా బగారా రైస్ అయితే చేస్తుంటారు కదా సింపుల్ ప్రాసెస్లోనే. కొంచెం మటన్ కర్రీ అయితే కొంచెం అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు కాబట్టి నేనైతే నా స్టైల్లో సింపుల్గా ఈ విధంగా అయితే చేశాను కాబట్టి వీడియో అనేది తీసిన తర్వాత చూడండి, ఇక్కడైతే మేమైతే ఇక తింటున్నాం అన్నమాట. ఇది తిన్న తర్వాత ఈవినింగ్ ఈ ప్రమిదలు వచ్చేసి నేను పోయినసారి దీపావళికి తెచ్చుకున్న ప్రమిదలు అనమాట. ఈసారి అయితే నేను ఏం తీసుకోలేదు, అంటే మార్కెట్కి ఇట్లా వెళ్ళేది ఉన్నాయి కదా అన్నట్టు. ఇంకా కొన్ని ఉండిపోయాయి, కానీ అవైతే నేను అప్పుడు దీపాలు పెట్టినప్పుడైతే కొంచెం ఆయిల్ ఉంటే వాటిని అయితే నేను క్లీన్ చేయలేదన్నమాట. కొన్ని పెడదాం అన్నట్టు నేనైతే ఆ కొన్నిటైతే కడిగైతే పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని అయితే నేను ఇక్కడైతే
మార్నింగ్ పెద్ద ముగ్గు వేసాను కదా, ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వేయలేదు. ఎందుకంటే మళ్ళీ కూర్చొని వేయాలంటే అంత ఓపిక లేదు కాబట్టి చిన్న ముగ్గు అయితే వేసాను. ఇవి కూడా లైట్స్ వచ్చేసి పోయినసారి తెచ్చిన లైట్స్ అనమాట. ఇక పక్కన అందరు బిల్డింగ్స్ ఉండేసరికి మా వాళ్ళు అయితే మనకు లైట్స్ మనకు పెట్టిన లైట్స్ అంటే మా అంతకుముందు తెచ్చినాయి ఒక బాక్స్లో ఉంటే అవి తీసి అయితే పెట్టేసిన తర్వాత వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు పెట్టేలోపు నేనైతే దీపాలు అయితే తెచ్చేసుకున్నాను కదా. తెచ్చేసుకున్న తర్వాత ముగ్గులోకి అయితే పెట్టేస్తున్నాను. సింపుల్ ముగ్గే వేసాను. నాకు అనిపించింది అరే పొద్దున వేసిన ముగ్గు ఇప్పుడు వేస్తే బాగుండను, కానీ అంటే పొద్దున కొంచెం ఓపిక ఉంటుంది కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు ఎంతో ఓపిక అయితే ఉండదు కాబట్టి చిన్న ముగ్గు అయితే వేసుకొని దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే పోయినసారి ఇక్కడ హోల్సేల్ అని ఉంటుంది, అందులో అయితే చాలా బాంబులు అయితే తెచ్చారు. చాలా బాంబులు తెచ్చి అసలు ఇంత చిన్న పిల్లలు అంత పెద్ద బాంబులు పేలోరే కదా. ఈసారి అవేమొద్దు, జస్ట్ కాకర్స్ అని సిచ్చుబుడ్డి అవైతే ఎక్కువేమో జస్ట్ 2 ప్యాకెట్లు అయితే అని చెప్పాను. ఎక్కువ తెచ్చిన అనవసరంగా వీళ్ళు పేల్చారు, మనీ వేస్ట్ అని మా హస్బెండ్ అయితే చెప్పాను అనమాట. కానీ ఫస్ట్ టైం మా జున్నుగాడు అయితే కాకరస్ అయితే పేల్చాడు. వాడు పుట్టి 5 years అనమాట. వాడు పుట్టినాక అంటే వాడికి తెలిసి వచ్చిన దగ్గర నుంచి మేమైతే దీపావళి పండుగ ఎలా చేసుకునే వాళ్ళం అయితే దీపాలు అయితే పెట్టుకున్నది. కానీ కాకరస్ మామూలుగా కాల్చిన కూడా వాడు ఫుల్ భయపడేది అనమాట. ఇక బాంబులకి అయితే బయటికి రాకుండేది. మేము ఇక సౌండ్కి బాగా ఏడుస్తానని చెప్పి పోయినసారి అయితే ఇక మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళు ఉంటే మేము లోపల ఉంటే వాళ్ళైతే బయట అయితే పేల్చారనమాట. అడుపోయినా సరే ఇంకా చిన్నోడు కాబట్టి ఫుల్ ఏడుస్తుంటే ఇక సౌండ్లన్నీ బాగా వస్తాయి. ఇక మేము కిటికీలు అన్నీ క్లోజ్ చేసుకొని టీవీ సౌండ్ ఫుల్గా పెట్టేసుకొని అప్పుడు మేమైతే లోపల ఉన్నామన్నమాట. వాడితే బాగా భయపడేది. కానీ ఈసారి వాడికి తెలిసి వచ్చింది. అంతకుముందు నుంచి చిన్న చిన్న సౌండ్స్ అయితే అంటే వాడికి కొంచెం భయం పోవాలి, మరీ పెరుగుతుంటే అలానే ఉండిపోతుంది అన్నట్టు మేమైతే కొంచెం బాంబుల సౌండ్ వచ్చినప్పుడు బయట అటు ఇటు తిప్పడం అయితే జరిగింది. దాంతో కొంచెం భయం అయితే పోయిన తర్వాత వాడైతే ఈరోజు అయితే చాలా కాకరస్ అయితే కాల్చాడనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దాన్ని కొంచెం వెలుతురు వచ్చినా ఫుల్ భయపడేవాడు. ఈరోజైతే వాళ్ళ నాన్న పక్క నుండి కాలుస్తుంటే కాల్చాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒకప్పుడు ఇంట్లో మూలకు పోయి దాచుకునే మధ్యన ఇప్పుడు కొంచెం ధైర్యంగా అయితే పేలుస్తున్నాడు. అంటే అందరూ ఇంతకంటే చిన్న పిల్లలు కూడా పేలుస్తారు, కానీ అందరికీ అంత ధైర్యం ఉండదుగా. మా వాడు ఇప్పుడే కొంచెం పెద్దగా అవుతున్నాడు కాబట్టి వాడైతే ఇక ఈ విధంగా అయితే కాకరస్ అయితే కాల్చాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ మా పాపను మా హస్బెండ్ మా జున్ను అయితే కాలుస్తున్నారు. అది చూడండి, చెప్పాను కదా సింపుల్గా ముగ్గేసాను, ఇదే సింపుల్గా అయితే ముగ్గేసాను అనమాట. ఏం కాదు రావే. జున్ను ఇటు తిప్పు, రైమ్స్లో దీపావళి అది తిప్పుతారు కదా, తిప్పు. పై పెడుతున్నాను కింద కాలం కదా, పై పెడతా. జున్ను భయపడతాడు. అయిపోయినాక ఇటుకలేయాలి. దూరం పెట్టే డ్రెస్ కూడా అక్కడ పెట్టద్దు. దూరం పెట్టుకున్నా పైకి పెట్టాలి, పైకి చూడాలి, అటు చూడు దాంట్లో చూసి కానాలి. ఇప్పుడు దీపావళిను చిన్నవి కానీ బాగా పనిచేస్తుంది. అయ్యో సగం పోయింది, పేరు తెస్తానుగా. ఇవి వేరే తెచ్చిన ఇవి వాళ్ళు వేరే తెప్పు, ఎందుకంటే చెయ్యి కాల్చినప్పుడు కదా పట్టుకోలేరు. జున్ను ఇటు చూడు, జున్ను ఇవి ఎక్కువ రావు. మీద పడతానా జున్ను భయం పోయిన నాతలేడు జున్నయ్య. డ్రెస్ కంటవద్దు, డ్రెస్ తగలద్దు.
ఇట్లా దూరం పడుకో, ముఖాన్ని తగలొద్దు, ఇట్లా దూరం. ఏమైంది తల్లి? ఏ డ్రెస్ పడతాయి కృష్ణ, చేయి దూరం పెట్టు, చేయి దూరం పెట్టుకో. అవి ఇవి వీళ్ళకి ఇవి లాస్ట్కి వచ్చినాక పడేనా. వాసన ఎట్లా తొందర నువ్వు ఇటు వాసన వచ్చేది. చిన్న చిన్న భయం పోయింది. ఇట్లా పెట్టుకో, నీకు తెలుసు కదా. అటు సైడ్ చివరికి 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 అడిగి నన్ను వస్తున్నాను చెప్తా. చూడలేదు లే జున్ను ఇటు చూడు, జున్ను ఇట్లా వెనక జర వెనక జర. పెద్ద పెద్ద లేవానే నాన్నని తెమ్మను, మళ్ళీ నాన్నని మళ్ళీ తెమ్మను. ముక్కు తెరుచుకో అవసరం అవుతానే. దాన్ని పెట్టు. మస్తు తిడతానేగా పెళ్ళి తాగా మొత్తం చల్లని ఆగు నావరా. ఫైనల్గా వచ్చేసి నేనైతే ఒక 2 క్రాకర్స్ అయితే కాల్చిన తర్వాత ఒక్క స్విచ్ బుడ్డు వెలిగిద్దామని అయితే ఇక్కడైతే నేనైతే వెలిగిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే వీడియో తీయమని చెప్పాను. ఫస్ట్ వెలిగినప్పుడైతే వెలగలేదు, నాకు తెలిసి బాంబు అయితే తుస్సా అయిందంటే పేర్లేదు కావచ్చు అనుకున్నాను. అయితే మా హస్బెండ్ ఒక్క నిమిషం ఆగా సరిగా కాలిన తర్వాత అప్పుడైతే వెలుతురైతే వస్తుందని చెప్పారు. దాని తర్వాత నేను సైడ్కి వెళ్ళాను, ఎందుకంటే అవన్నీ మిరుగులు అయితే పడుతుంటాయి కదా, మళ్ళీ మీద ఇట్లా ఎక్కడ పడుతుంది అన్నట్టు నేనైతే ఆ గోడ పక్కకి అయితే వెళ్ళేసాను అనమాట. అంటే ఏదైనా ఒక్క బాంబైనా కాల్చకుండా సాటిస్ఫాక్షన్ అనిపించేది కాబట్టి ఒక్కడైతే కాల్చాను. చూడండి ఈ విధంగా అయితే కాల్చాను అనమాట. అసలు పక్కన కింద ఎక్కడ చూసినా ఫుల్ బాంబుల సౌండ్, మొత్తం పొగ అయితే మొత్తం అసలు ఇల్లు కూడా కనపడకుండా పోయాయి అనమాట. చూడండి ఇక ఎవరింటి చూసినా మంచిగా దీపాలతోని లైట్స్తో అయితే వెలిగిపోతుంది. ఈ విధంగా మా దీపావళి పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.